తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ మీద దాదాపు 7 లక్షల మంది బతుకుతూ ఉన్నారు. ఇవాళ దాదాపు బీడీ పరిశ్రమ రాను రాను క్షీణించిపోయి నిర్వీర్యం అయిపోతూ ఉంది. వీళ్ళని ఆదుకోవడానికి అప్పటి తెలంగాణ కేసీఆర్ సర్కారు 2013లో 1000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఆందోళన చేయడంతో ఆందోళన చేస్తే 2014లో 1000 రూపాయలు బీడీ కార్మికులకు ఇచ్చారు. మళ్ళీ 2018 ఎలక్షన్లో కూడా 2016 రూపాయల జీవన వృత్తి ఇస్తానని అధికారంలోకి వస్తానని ప్రకటించారు. అప్పుడు సగం మందికే ఇచ్చారు. తర్వాత అదంతా పోయి దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో 40,000 మంది బీడీ కార్మికులకు బీడీ ప్యాకర్స్కు నెలసరి ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ రావడం లేదు. 2014 ఫిబ్రవరి 28 కటప్ డేట్ ఎత్తివేస్తామని చెప్పేసి జీవో ఇచ్చినప్పటికీ కూడా కొత్త అప్లికేషన్ ఒక్కటి కూడా తెలుసుకోలేదు. అందుకే అని చెప్పేసి అప్పటి ప్రభుత్వము పోయినప్పటికీ ఇవాళ 2023 జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారుగిన నేను అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా ప్రతి బీడీ ప్యాకర్స్కు బీడీ కార్మికులకు బీడీ నెలసరి ఉద్యోగులకు 4,000 రూపాయల జీవన వృత్తి ఇస్తా అని చెప్పేసి ప్రకటించి ఇప్పటికీ 7 నెలలు అయినప్పటికీ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయము. వెంటనే ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీకంటే మొన్న వచ్చినటువంటి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసన్నా మనం నేర్చుకోవడానికి కాదు, కానీ ఖచ్చితంగా ఒక ప్రభుత్వం అక్కడ అమలు చేస్తుంటే ఇప్పుడు 7 నెలల వచ్చి కూడా ఇక్కడ అమలు కాకపోవడం చాలా అన్యాయమైంది. బీడీ ప్యాకర్లు ఈ పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు. ఇవాళ బీడీ ప్యాకర్స్ జిల్లాలో 800 మంది, రాష్ట్రంలో 8,000 మందే ఉంటారు. కానీ వాళ్ళకు పిఎఫ్ కలిగి ఉండి అసలు వాస్తవంగా అర్హులు ఎవరు బీడీ ప్యాకర్లు, కానీ వాళ్ళకు మాత్రం మొగోళ్ళని పురుషులని వాళ్లకు ఆంక్షలు పెట్టి వాళ్ళకి ఇవ్వడం లేదు. వాళ్ళు ఒక్కరోజుగిన బీడీ సమ్మెగిన చేస్తే 7 లక్షల మందికి ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పటికైనా 8,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో 800 మంది మాత్రమే బీడీ ప్యాకర్స్ నెలసరి ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు వెంటనే 4,000 జీవన వృత్తి ఇచ్చి ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం.